హాయ్ హలో నమస్తే, నేను మీ మాలత్ సునీత. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా నార్మల్ రైస్తో ఆలూ రైస్ చాలా టేస్టీగా అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. పిల్లలకి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే నార్మల్ రైస్ తీసుకొని, అంటే ఒక కప్ తోటి 5 కప్స్ తీసుకుంటున్నాను. 5 కప్స్ రైస్ కడిగి పక్కన పెట్టేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ నెయ్యి ఉంటే కొంచెం నెయ్యి వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక స్పైసీకి తగిన పచ్చిమిర్చిలు 4 నుంచి 6 కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఒక టమాటా, నేను పెద్ద సైజుది ఒకటి తీసుకుంటున్నాను, చిన్నవి అయితే 2 టమాటాలు తీసుకోండి మీరు. అండ్ సైజ్ని బట్టి 3 నుంచి 4 ఆలూస్ తీసుకోండి, పొటాటోస్. 3 నుంచి 4 ఆలు తీసుకొని పైన పొట్టుని తీసి క్లీన్ చేసుకొని కట్ చేసి ఇందులో వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయాక ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసి ముక్కలు అన్నీ ఒకసారి కలుపుకోవాలి, వీటిని మగ్గనివ్వాలి. చూడండి, టమాటాలు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించాలి. తర్వాత ముందుగా రైస్ కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ ఈ కప్తో తీసుకున్నాను. ఈ కప్తో 5 కప్స్ తీసుకున్నాను రైస్, కాబట్టి డబుల్ వాటర్ తీసుకోవాలి, అంటే 10 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో సరిపడా సాల్ట్ వేసి వాటర్ హీట్ అయ్యే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, వాటర్ ఇలా హీట్ అయ్యాక ఇందులో 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. చూడండి, నెయ్యి స్టార్టింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు చేస్తున్నాను. కొంచెం సాజీరా వేస్తున్నాను. వాటర్ బాగా హీట్ అయ్యాక నానబెట్టుకున్న రైస్ వేసి కలపాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 or 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి బాక్స్లో పెట్టేయండి. అంతేనండి, సూపర్ టేస్టీ గుమగుమలాడే ఆలూ రైస్ సింపుల్గా అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మరి ఇంత టేస్టీ ఆలూ రైస్ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై వీడియోస్.